మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మరి ముందే సమ్మర్ సీజన్ అనగానే చాలా క్యాంప్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి అవి పిల్లలకి యూస్ఫుల్ అయ్యేలాగా, పెద్దోళ్ళకి అదే బిజినెస్ అయ్యేలాగా ఏమైనా బిజినెస్ ఐడియా ఉందా అండి? ఉంటే అదేంటి? సమ్మర్ క్యాంప్ అనేది సమ్మర్ బిజినెస్ సిరి గారు. పిల్లలకి కూడా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ప్లస్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత మనం కూడా ఎవరైతే ఆర్గనైజ్ చేసేకి ఇష్టపడుతుంటారో, ఈవెంట్స్ నడిపిస్తుంటారో వీళ్ళందరూ సమ్మర్ క్యాంప్ అనేది ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే సమ్మర్ క్యాంప్లో చాలామంది ఊర్లకి వెళ్తారు, ఓకే, బట్ సగం మంది పిల్లలు వచ్చేసి అంటే అదర్ స్టేట్స్, ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళ పిల్లలు ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ గురించి వెతుకుతుంటారు చాలామంది. ఇప్పుడు కామన్గా అయిపోయింది. అప్పుడు ఎప్పుడో సిటీస్లో అలా చూసేవాళ్ళము, అలా కాదు, ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో కూడా సమ్మర్ క్యాంప్స్ అనేది సెర్చ్ మొదలుపెట్టారు చాలామంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఇంతకు ముందు అలా కాదు, అంటే ఏదో ఒకటి సమ్మర్ వస్తే కొంచెం హాయిగా అట్లా గడిపేవారు. ఇప్పుడు అంతా స్క్రీనింగ్ అలా ఎక్కువ అడిక్ట్ అవుతారని చెప్పి పేరెంట్స్ కూడా ఏదైనా క్యాంప్స్ లాగా ఉంటే, క్లాసెస్ లాగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలతో ఉంటారు. కాబట్టి సమ్మర్ క్యాంప్ బిజినెస్ అనేది చాలా బాగా నడుస్తుంది సిరి గారు. ఇది ఒకరు చేస్తున్నారనమాట, నాకు తెలిసిన వాళ్ళు నా నుంచి సజెషన్ తీసుకున్నారు, నేను చెప్పాను. యా, అంటే నేను స్ట్రక్చర్ మొత్తం చెప్పిస్తే వాళ్ళు స్ట్రాటజీస్ చెప్తే వాళ్ళు స్టార్ట్ చేశారు బిజినెస్ ఐడియా. యా, సూపర్ అండి. సో వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేశారు. ఇది బడ్జెట్కి ఆలోచించిన అవసరం లేదనమాట. ఎందుకంటే 1200 స్క్వేర్ ఫీట్ మన దగ్గర ఉంది, ఒక రూమ్ అంటే చాలు, స్టార్ట్ చేసేయచ్చు. ప్లస్ మన పెట్టుబడి ఎంత అంటే మీరు ఒక 5000 10,000 కూడా పెట్టచ్చు, అంటే అట్ వన్ టైం. ఇది ఇప్పుడు ఈ సమ్మర్లో ఏదైతే మెటీరియల్, వాళ్ళ టాయ్స్ కావచ్చు, వాళ్ళకున్న యోగా మ్యాట్స్ కావచ్చు, వీటన్నిటికీ మీరు 10,000 నుంచి ఒక 5 lakhs వరకు కూడా పెట్టుబడి పెట్టచ్చు. అది ఎవరెవరి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు పెట్టచ్చు అనమాట. ఇది కూడా హాఫ్ డే పెట్టచ్చు, సమ్మర్ క్యాంపు ఫుల్ డే పెట్టచ్చు. ఇంకా మాకు క్యాపబిలిటీ ఉందండి అంటే కొంచెం రిసార్ట్స్ లాగా అలా ప్లాన్ చేసుకోవచ్చు, ఓపెన్ ఏరియా చేసుకుని ఇంకా చాలా చాలా నేర్పించవచ్చు సిరి గారు. పిల్లలు కూడా హాయిగా నేర్చుకుంటారు, పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే మ్యాక్సిమం స్క్రీనింగ్కే వాళ్ళు వెళ్ళిపోతారు, స్క్రీనింగ్ ఎప్పుడు మొబైల్ దీనికి అడిక్ట్ అవుతారు. కాబట్టి వద్దు, కొంచెం డిఫరెంట్గా ఉంది అని చాలామంది ఆలోచిస్తారు. కాబట్టి చిన్న పెట్టుబడితో ఇది స్టార్ట్ చేస్తే మీరు ఫీజు కూడా ఎంత పెట్టచ్చు, ఒక మినిమం 10,000 మీ పెట్టుబడి అనుకోండి, ఒక 1200 స్క్వేర్ ఫీట్ మీ ఉంది రూమ్, అప్పుడు 500 నుంచి మీరు 10,000 వరకు కూడా పెట్టచ్చు, ఫీ ఇస్తారండి. ఎస్, ఎందుకంటే ఒక 15 days నడపచ్చు, మీరు 1 month కూడా చేయొచ్చు, ఒక 3 hours కూడా నడపచ్చు, మీ కెపాసిటీ అది. పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్, ఫస్ట్ యాడ్ ఇవ్వండి ఇలా సమ్మర్ క్యాంప్ నడిపిస్తున్నాము అని. తర్వాత వచ్చేసి ఆ పేరెంట్స్ మీకు కాల్ చేస్తారు, అప్పుడు వాట్ యు ఆర్ రిక్వైరింగ్ ఫస్ట్ అనేది కనుక్కోండి. వాళ్ళు యోగా పర్పస్, ఇప్పుడు చాలామంది కొంచెం కాన్సన్ట్రేషన్ కోసం మెడిటేషన్ నేర్పండి అంటుంటారు పిల్లలకి, రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు, మెడిటేషన్ ఇవన్నీ నేర్పండి అంటుంటారు. అది ఒక 1/2 hour. తర్వాత వచ్చేసి జూంబా క్లాస్, డ్యాన్స్ అందరు పిల్లలకి నచ్చింది ఆ జూంబా క్లాస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. తర్వాత వచ్చేసి ఏదైనా న్యూ స్కిల్ లెర్నింగ్ అనమాట, వాళ్ళతోనే చేయించచ్చు. అవన్నీ చేయించి వాళ్ళతోనే అంతా అంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు. అలా మీ బ్రాండ్ కూడా ఏదైతే మీరు నేర్పిస్తారో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, దాని మీద కూడా మీ బ్రాండ్ ఏదైతే సమ్మర్ క్యాంప్ పేరు పెడుతున్నారో మీ బ్రాండ్, ఆ బ్రాండ్ పెట్టి అలా ఇన్విటేషన్ కార్డ్ లాగా, తర్వాత చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు అదే మార్కెటింగ్ అయిపోతుంది అనమాట. సో అలా మంచిగా చేసుకోవచ్చు సిరి గారు. దిల్ గెట్ మోర్ అండ్ మచ్ బెనిఫిట్ ఇన్ దట్. ఎస్, ఇది ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, ఇది 1 or 2 months బిఫోర్, అంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఓకే, ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తే మీరు ఆన్లైన్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాలనీ, ఇదంతా చిన్న చిన్న పాంప్లెట్స్ లాగా
ఇదంతా ఎప్పుడైతే మీరు సర్క్యులేట్ చేస్తారో అప్పుడు కాల్స్ వస్తాయన్నమాట. ఒక డేట్ పెట్టుకొని, అంటే మ్యాక్సిమం ఎస్ అండి నెక్స్ట్ మంత్ అనండి, ఎగ్జాక్ట్ డేట్ అనౌన్స్ చేయకుండా నెక్స్ట్ మంత్ అని చెప్పండి. ఒక మేజర్ ఒక గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఒక డేట్ పెట్టుకుని మీరు స్టార్ట్ చేసేయచ్చు అనమాట. ఇది అవుట్డోర్ కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఒక వెహికల్ ఉంది మా దగ్గర, పెద్ద వెహికల్ ఉంది, మేము తీసుకెళ్తాము పిల్లలకి అని. కొంచెం రిస్క్ అంటే రిస్క్ అనే ఉండదు, కేరింగ్ ఉండాలి అక్కడ అంతే. సో అలా తీసుకుంటామంటే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్స్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఒక 1 or 2 days యాక్టివిటీస్ చేయించవచ్చు. క్లైంబింగ్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ చేయించవచ్చు అనమాట. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, తర్వాత ఆ గుడ్ లెర్నింగ్ అవుతుంది, మీకు కూడా మంచి బిజినెస్ వస్తుంది అనమాట. సో ఇలాంటివి బోల్డ్ ఐడియాస్ మనము క్రియేట్ చేయొచ్చు. ఇంకా పిల్లలు ఎందులో అంటే వీళ్ళు ఏ కేటగిరీకి సూట్ అవుతారు అనేది ఇలాంటి ఏదైతే సమ్మర్ క్యాంప్స్ కావచ్చు, క్యాంప్స్ లాంటివి అందులో కనుక్కోవచ్చు సిరిగారు. ఒక పిల్లోడు తరచుగా అక్కడే కూర్చుంటున్నాడు ఒక 1 hour to 2 hours అంటే హీఈస్ కేపబుల్ ఫర్ ద సాఫ్ట్ స్కిల్స్ ఏదైతే ఉందో కూర్చొని చేసేకి ఇష్టపడతారు, ఎంతసేపు అయినా అక్కడ కూర్చోగలడు అనమాట. చాలా మంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. సో దే ఫిట్ ఇన్ ద మార్కెటింగ్ ఫీల్డ్, అంటే ఒక చోట ఉండికి ఇష్టపడరు, హైపర్ యాక్టివ్, ఇప్పుడు కదులుతూనే ఉంటారనమాట. అలాంటి పిల్లలకి మనము ఓకే స్కిల్ కనుక్కోవచ్చు. వీళ్ళలో మార్కెటింగ్ స్కిల్ ఉంది అంటే ట్రావెలింగ్ కావచ్చు, ఇంకా ఇతర కూర్చొనే చోట కూర్చోవడం కాకుండా తిరగడం ఇష్టము అని తెలుసుకోవచ్చు అనమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద అంటే పిల్లల సేక్ ఆఫ్కే కాదు, పేరెంట్స్కి కూడా మన పిల్లాడు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడు, వీడి స్కిల్ ఏంటి, తర్వాత వచ్చేసి పర్పస్ ఏంటి, లైఫ్లో ఎక్కడ తీసుకెళ్ళచ్చు అనే ఒక అవగాహనతో మనం పిల్లలకి బూస్టప్ చేయొచ్చు సిరిగారు. అండ్ అలాగే చాలామంది కూడా ఇలా బిజినెస్ పెట్టాలి అనుకుంటారు, బిజినెస్ అక్కడే స్టక్ అవుతూ ఉంటారు, పెట్టినా కూడా మిడిల్లోనే కొన్ని బ్రేక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మరి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? ఎస్ సిరిగారు, ఎందుకు బ్రేకప్స్ వస్తాయంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తరచుగా చేసిన పని నేను రొటీన్గా చేస్తుంటాను. ఇప్పుడు లేస్తని ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేకర్ అనుకోండి, హౌస్ వైఫ్, తను ఏంది ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి, సర్దాలి, ఇదే ఉంటుంది రొటీన్, అలానే చేసుకుంటూ వెళ్తుంటాం. అలానే సేమ్ బిజినెస్ కూడా అంటే వెళ్ళి షాప్ ఓపెన్ చేయాలి, లేనివి ఇంకా తెచ్చుకోవాలి మటీరియల్, అలా ఆలోచిస్తుంటారు. ఎప్పుడైతే మనము ఒక మెంటార్ని కలిసి ఒక అడ్వైస్ తీసుకోవడం జరిగితే, లేకపోతే క్లాసెస్ నిర్వహిస్తాం, క్లాసెస్ పెడుతూ ఉంటానన్నమాట నేను. దిస్ మంత్ మేము అనౌన్స్ కూడా చేస్తాము, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. సో క్లాసెస్ వల్ల బెనిఫిట్ ఏముంటుంది అంటే సిరిగారు, అండ్ అలాగే క్లాసెస్ అన్నారు కాబట్టి మరి ఈ మంత్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయండి? ఎస్ 27th స్టార్ట్ చేస్తాను సిరిగారు. ఎన్ని డేస్ అండి? 3 days, ఫర్ 3 days. ఇందులో ఏమేమి అంటే స్పెషాలిటీ ఎందుకు అసలు క్లాసెస్ అంటే, లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మనము, ప్లస్ ఒక బిజినెస్ స్ట్రాటజీస్, బిజినెస్ ఐడియాస్ ఒకటి 10 ఇస్తాను. తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అది కనెక్ట్ చేస్తానన్నమాట. తర్వాత వచ్చేసి మీకు స్కీమ్స్, గవర్నమెంట్ నుంచి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, మనం ఎంత లాభం పొందొచ్చు, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము, ఇవన్నీ తెలుసుకోవచ్చు. లాస్ట్ క్లాసెస్ మేము చేసాం కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను 1-to-1 కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. సూపర్ అండి. అండ్ గ్రూప్లో కూడా చాలా మందిని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ రెస్పాన్స్ అంతా ఉంది. అదేవిధంగా నేను ఇప్పుడు కూడా చేద్దామనే ఆలోచనతోనే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతా పేరెంట్స్ అంతా కొంచెం రిలాక్స్గా ఉంటారని ఈ ప్లాన్ చేశాను. సో ఎట్లా బెనిఫిట్ పొందొచ్చు అంటే, రొటీన్ చేస్తున్న మీరు బిజినెస్ స్టక్ అయి ఉంటారు ఎక్కడో ఒక చోట, ఒక చిన్న ఐడియా, ఒక 10 member గ్రూప్స్తో ఎప్పుడైతే మీరు వస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు, దానికి సంబంధించిన ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో మీలో కూడా ఆ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే నాకంతా తెలుసు నేను చేసుకోవడమే అని ఎప్పుడైతే మేము అప్డేట్ అవ్వమో, అది బిజినెస్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది సిరిగారు. సో మెంటార్ అనేది, క్లాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, అవునండి. నిజంగా మనం ఏది చేయాలి అనుకున్నా, అది బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే చదువుకునేటప్పుడు కావచ్చు, ఒక ప్రాపర్ గైడ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మరి అలా మీరు కూడా బిజినెస్లో స్ట్రక్ అయి ఉన్నా, లేదంటే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఇంకొకటి సిరిగారు, ఇన్వెస్టర్స్
మోర్ అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ గురించి ఆలోచిస్తుంటారు. అవునవును. నా దగ్గర బిజినెస్ Idea ఐడియా ఉంది. ఉంది, ప్లేస్ కూడా ఉంది, అంతా ఉంది, నాకు అంతా తెలుసు, మెటీరియల్ ఎక్కడి నుంచి నేను తీసుకోగలను, ఎక్కడ సప్లై చేయగలను, అన్నీ ఉంటాయి. కానీ ఇన్వెస్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి ఐడియాస్ కూడా నేను జనరేట్ చేస్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.